హాయ్ అండి. వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగత్ ఛానల్. ఈరోజైతే ఒక తియ్యటి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. దాన్నైతే అరవన్నం అయితే అంటారు, కొంతమంది ఏరియాలో బెల్లం అన్నం కూడా అని అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే మెయిన్గా అంటే చాలా 3-4 ఇంగ్రీడియంట్లు అండి. ఈజీగా అయిపోయే రెసిపీ అండి. తెల్ల బెల్లం ఆర్ నల్ల బెల్లం మీ ఇష్టం ఏంది వాడచ్చండి. అలాగే వండుకున్న రైస్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. సో అన్నము బెల్లం అన్నం కాబట్టి అన్నం అయితే మ్యాండేటరీ కదా. ఆ తర్వాత నెయ్యి మనం వేడి చేసుకోవడానికి, అలాగే మన డ్రై ఫ్రూట్స్ కలపడానికి, మరియు అలాగే డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం ఏ ఉంటే అవి తీసుకోండి. ఏది డ్రై ఫ్రూట్ వాడాలనిపిస్తే ఆ డ్రై ఫ్రూట్ అయితే తీసుకోవాలి. మనకి ఎక్కువ అయితే కాజు బాదం అయితే బాగుంటుందండి. అలాగే వండుకొని ఉంచుకున్న అన్నం ఏం లేదండి, తెలుసు కదా, వండుకొని మామూలుగా రోజు అట్లాగే అన్నం ఎలా ప్రిపేర్ చేస్తాం అలా అండి. ఒక గ్లాస్ బియ్యానికి అయితే 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, మరీ ముద్దగా కాకుండా, పొడి పొడిగా కాకుండా చూసుకోవాలండి. అయితే రైస్ ఒక పక్కకు పెట్టేసి ఉంచుకోవాలి చల్లగా అయ్యేదాకా. అలాగే స్టవ్ పైన ఒక చిన్న పెద్దపాటి గంజి పెట్టేసి దాంట్లో మనం నెయ్యి వేయాలండి. ఆ నెయ్యి వేసేసి నెయ్యి కరిగినాక మనము దాంట్లో బెల్లం అయితే వేయాలి. బెల్లం అన్నాం కాబట్టి బియ్యం క్వాంటిటీ కొంచెం ఎక్కువనే ఉంటే బాగుంటుందండి. బెల్లం వేసి మనం కరగనియాలి. చూస్తున్నారు కదా, దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. అది ఉడుకుతున్న కొద్దీ దాంట్లో మనం వండుకొని పక్కకు పెట్టుకున్న అన్నం అయితే ఉంటుంది కదండి, అన్నం అయితే చల్లటి అన్నమే వేయండి. ఎందుకంటే మనం కలపడానికి ఈజీగా ఉంటుంది. వేడి వేడి అన్నం వేస్తే మనకు కలపడానికి కూడా వీలు కాదు. సో ఆ చల్లగైన అన్నాన్ని మనం ఈ బెల్లం మిశ్రమంలో వేసేసి కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా గ్యాస్ని అయితే మనం స్లిమ్లో పెట్టుకోవాలి. పెట్టేసుకున్నాక మనము కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టేసరికి ఉడికినట్టు కాదు. సో అందుకే సన్నంను పెట్టేసుకొని మనం దీన్ని కలుపుతూ ఉండాలండి. మీ ఏరియాలో ఈ రెసిపీని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. కొంతమంది అయితే బెల్లం అన్నం అంటారు, తియ్యటన్నం అంటారు, అలాగే అరవన్నం అని కూడా అంటారు. అయ్యప్ప స్వామికి అయితే ఫేవరెట్ డిష్ అంటే ఆయనకు పెట్టే నైవేద్యం అయితే ఖచ్చితంగా ఈ అరవన్నం అనే అంటారు. అయ్యప్ప స్వామి పూజలప్పుడు మనం చూస్తాం కదా, ఎక్కువైతే ఇదే పెడతారు. బట్ అక్కడ పెట్టిన చాలా టేస్ట్ ఉంటుంది. అట్లనే కొద్దిగా ఇంట్లో కూడా ట్రై చేసాము. ఇంట్లో కూడా కొంచెం బెటర్ అండి, మరీ అంత గలీజ్గా అయితే ఏం రాలేదు. బెటర్ తినడానికైతే. చూస్తున్నారు కదా, అన్నాన్ని అయితే మొత్తానికి కిందికి వెళ్ళి పైనకి అట్లా కలుపుతూనే ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా. బెల్లం కూడా కొంతమంది నల్ల బెల్లం యూజ్ చేస్తారు, తెల్ల బెల్లం యూజ్ చేస్తారు. మరీ నల్ల బెల్లం యూజ్ చేస్తే ఇంకా బ్లాకిష్గా అవుతుందండి. సో కొంచెం తెల్ల బెల్లం యూజ్ చేస్తేనే ఈ కలర్లో అయితే వచ్చింది. మేమైతే తెల్ల బెల్లాన్ని యూజ్ చేసిండ్రు. మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఈ తియ్యటన్నం తినడం వల్ల చాలా అంటే చాలా హెల్తీగా కూడా ఉంటారండి. ఎందుకంటే దీంట్లో బెల్లం అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి, బెల్లం తినడం వల్ల మన బాడీలో రక్తం అనేది ఈజీగా పెరుగుతుంది. అంటే హెచ్బి గ్రామ్స్ అనేది ఈజీగా పెరుగుతుంది, తక్కువ అనేది కాదు. అప్పుడప్పుడు బెల్లం పల్లీలు తిను అంటారు. ఎందుకంటే అండి, బ్లడ్ ఇంప్రూవ్ కోసం అండి. ఖచ్చితంగా, ఎందుకంటే టీనేజ్ పిల్లలు బెల్లం తినడం వల్ల మంచిగా బ్లడ్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో యాక్టివ్గా ఉంటారు, అనిమిక్గా కాకుండా ఉంటారండి. ఏంటిది అంటే ఇదే అండి. సో బెల్లం అన్నం ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత పెట్టి ఆర్పేయాలండి. అంతే అండి. చూస్తున్నారు కదా, లాస్ట్ ఒక బౌల్లో పెట్టి సర్వ్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.